మా అమ్మ ఇండియాలో ఉంది. నేను వెళ్ళలేని పరిస్థితి, వెళ్దాం అనుకున్నా కూడా కుదరని పరిస్థితి. ఆవిడని రమ్మంటే ఆవిడ రావట్లేదు. కానీ ఆవిడ డైరీలో ఏమో ఆవిడ చాలా లోన్లీనెస్కి, డిప్రెషన్కి అలా లోన్ అవుతుంది కదా. ఎప్పుడైతే వెడుతున్నారో మనుషుల మధ్య దూరం కూడా పెరుగుతుంది. అలవాటైన ఊరు, అలవాటైన వాతావరణం, అలవాటైన మనుషులు అది వదిలి వాళ్ళు రాలేరు. ఒక కొడుకు పుట్టాడు, మోక్షానికి దారి, ఇట్లాంటివి చాలా విన్నాను నేను. బిడ్డలు పుట్టారు, వీళ్ళే మనల్ని తలకొరువు పెట్టే వాళ్ళు దొరికారు, అట్లా మాట్లాడతారు కదా తల్లిదండ్రులు. అంటే అలాంటి చరిత్ర కలిగిన దేశం భారతదేశం. అంటే అలాంటి ఎమోషనల్ రిలేషన్స్, అలాంటి సెంటిమెంట్స్, అలాంటి భావబంధాలు, ఆ బాధ్యతలు ఉన్న దేశం ఇది. వాడు వాళ్ళ నాన్న బతుకుండగానే వాడు గొయ్యి తీస్తున్నాడు, తండ్రిని గొయ్యి తీసుకుపెట్టడానికి. వాడి కొడుకు 4-5 ఏళ్ల పిల్లాడు చిన్న పుల్ల తీసుకుని వాడు కూడా తవ్వుతున్నాడు. ఆటుంది ఎందుకురా ఈ గొయ్య అని అడిగితే, ఇప్పుడు తాతకి నువ్వు కప్పెట్టినట్టే రేపు పొద్దు నిన్ను కప్పెట్టడానికి ఒక గొయ్య కావాలి కదా అంటాడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. అమ్మ డైరీకి స్వాగతం. ఎవరితో? మన రాజేశ్వరి అమ్మ గారితో. సరే, రాజీ పడని రాజేశ్వరి గారు అమ్మ డైరీని ఓపెన్ చేసినప్పుడు ఒక అబ్బాయి ఒక ఉత్తరం చదివాడంట. అంటే ఆవిడ రాసుకునిందంట, నేనేమో ఇక్కడ ఉండిపోయానురా, నువ్వు చాలా దూరంగా ఉన్నావు, నాకేమో రావడానికి అవ్వదు, నాకేమో నేను చూడాలనిపిస్తుంది కానీ చూడలేను, ఇలా అన్ని రాసుకునిందంట. అది ఎవరో ఇంటి చుట్టుపక్కల ఉన్న అబ్బాయి ఫోటో తీసి ఎక్కడో US లో ఉన్న ఒక ఆయనకి పంపారంట, కొడుక్కి పంపారంట. అయితే ఆయన ఇప్పుడు మన ఎపిసోడ్స్ చూస్తూ ఆయన నన్ను అడిగారనమాట, అమ్మ నేను ఇక్కడ ఉన్నాను, నాకు మా అమ్మ అంటే ఇష్టమే కానీ మా అమ్మ ఇండియాలో ఉంది, మా అమ్మ ఇండియాలో ఎక్కడో చాలా దూరంగా ఉంది, నేను వెళ్ళలేని పరిస్థితి, వెళ్దాం అనుకున్నా కూడా కుదరని పరిస్థితి. ఆవిడని రమ్మంటే ఆవిడ రావట్లేదు. కానీ ఆవిడ డైరీలో ఏమో ఆవిడ చాలా లోన్లీనెస్కి, డిప్రెషన్కి అలా లోన్ అవుతుంది కదా. నేనేం చేయాలి? నేను వెళ్ళలేను కదా, ఆవిడ ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇంత? మిగతా వాళ్ళందరూ నన్నే అంటున్నారు, ఏమంటున్నారు, నువ్వు లేవరా, నువ్వు ఉంటే బాగుండేది కదరా, చూసుకోవాలి కదా. అప్పుడు అలాంటప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇంత గిల్ట్తో నేను బతుకుతున్నాను, ఆవిడ బాధతో ఆవిడే బతుకుతుంది, ఎందుకు ఇలా అయిపోయింది మన జీవితం అని అడుగుతున్నారు. సో మీరు అమ్మ డైరీ చదివారు, ఇప్పుడు అమ్మ డైరీలో అమ్మగా మీరేం చెప్తారు? అమ్మ, సమాజం చాలా వేగంగా మారుతోంది. అంటే అలవాట్లు, అభిరుచులు, సాంప్రదాయాలు అన్నీ మారుతున్నాయి. అన్నీ మారడంతో పాటు ఎస్పెషల్లీ పూర్వం ఇంత విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఉన్న పొలం చూసుకుంటూ, పొలం పుట్ర చూసుకుంటూ, వ్యాపారం చేసిన వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ అసలు ఊరు దాటే వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే వెడుతున్నారో మనుషుల మధ్య దూరం కూడా పెరుగుతోంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఇక పెద్దవాళ్ళకి ఏంటంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అవి మంచో చెడ్డో పిచ్చో మనకి తెలియదు, కానీ అలవాటైన ఊరు, అలవాటైన వాతావరణం, అలవాటైన మనుషులు అది వదిలి వాళ్ళు రాలేరు, వచ్చినా బ్రతకలేరు. మా అమ్మగారు పెరాలిటిక్ పేషెంట్, మా అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ తీసుకెళ్తానన్నాడు. ఢిల్లీలో తెలుగు రాదు, హిందీ తప్ప. ఆవిడకి హిందీ రాదు. నేను బెడ్ అసిస్టెంట్ని పెడతాను, మనిషిని వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొడుకు కూడాను. నేను మనిషిని పెడతాను, నేను చూసుకుంటాను అన్నాడు. ఈవిడేమందంటే, నేను రాలేనురా అక్కడికి, నేను తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు హిందీ మాట్లాడితే నాకు అర్థం కాదు, మీరేమో ఆఫీసర్కి వెళ్ళిపోతారు, నాకు ఏదైనా చెప్పాలంటే నేను ఎవరితో చెప్పాలి, ఏం చేయాలి? అదే ఆవిడ సమస్య. పాయింట్ కూడా కరెక్టే కదా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉద్యోగాలు వదులుకోలేరు కదా, వాళ్ళకి అది ప్రధానం. అంచేత వాళ్ళు ఒక మనిషిని పెట్టగలరు, కానీ వాళ్ళే ఇంట్లో కూర్చొని సేవ చేసే అవకాశాలు ఈ రోజుల్లో లేవు. అంచేత అటు నుంచి ఆలోచిస్తే వాళ్ళది రైటే, ఇటు నుంచి ఆలోచిస్తే వీళ్ళది రైటే, ఎవరినీ కాదని లేని పరిస్థితి. అది ఢిల్లీ కాబట్టి కనీసం దేశంలో ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి సపోజ్ ఏ అమెరికాలోనో ఉన్నాడు అనుకో, ఈవిడే రావులపాలెంలోనో రాజమండ్రిలోనో ఉందనుకో, ఇక్కడి నుంచి దాటి వెళ్ళలేదు. ఒకవేళ అబ్బాయి ఛార్జీలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళినా కూడా అక్కడ ఇవ్వడలేదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లము, తర్వాత వాతావరణం ప్రాబ్లము, అవన్నీ తట్టుకునే వయసు కాదు అది. మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలి? తల్లి కోసమని ఉద్యోగం వదిలేసుకొని వచ్చేయగలుగుతాడా? ఇప్పుడు ఆయన సైడ్ నుంచి ఆయన ఏమంటారంటే, అసలు నేను సంపాదించేదే ఆవిడని బాగా చూసుకోవడానికి కదా. కానీ నువ్వు బాగా చూసుకోలేనప్పుడు నువ్వు సంపాదించే ప్రయోజనం ఏంటి? ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే, నువ్వు బాగా చూసుకుంటానమ్మా, నిన్ను కొన్ని కోట్లు సంపాదించి నేను ఇండియా వస్తానప్పటికీ ఆవిడ బతుకుండాలి కదా. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే, ఈ సమస్య చాలామంది పేరెంట్స్లో వస్తుంది. పిల్లల్ని అమెరికా పంపడం అంటే ఏదో ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండేది, అందరూ అమెరికా పంపేశారు.
ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు చాలామంది పేరెంట్స్. అంచేత పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇండియాలో జాబ్ ఎత్తుకుని చాలామంది ఇండియా వచ్చేస్తున్నారు నవడేస్. ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్గా అంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళు అక్కడికి రమ్మంటే రారు, కాబట్టి పిల్లలే ఏదో ఒక జాబ్ చూసుకుని వచ్చేస్తున్నారు. అయితే కొంతమంది రావటల్లా, అక్కడ కంఫర్ట్స్ అప్పటి లైఫ్ స్టైల్లో అలవాటు అయిపోయింది వాళ్ళకి, అంచేత అది వదిలిపెట్టి రావటల్లా. రావడానికి ఇష్టపడ్డ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ అంత జీతాలు ఉండకపోవచ్చు, కనీసం అమ్మ ఉంటుంది కదా అనే ఆలోచనతో. అంచేత నువ్వు ప్రయారిటీ అమ్మకి ఇస్తావా జీతం ఉద్యోగానికి ఇస్తావా అన్నది దే హ్యావ్ టు డిసైడెడ్. వాళ్ళు యంగ్ జనరేషనే మార్చుకోవాలి. రారు ఎవరు, ఆ ఏజ్లో వాళ్ళే కదా, ఎవరు రారు. అంటే ఎవరో ఒకరు రిగ్రెట్ అవుతారు కదా, ఎవరో ఒకళ్ళు చదువుకోవాలి కదా. అమ్మ వెళ్ళిపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి వెళ్ళామో అమ్మని తిరిగి తెచ్చుకోలేవు కదా. అంచేత ఎన్నాళ్ళు బతుకుతుంది, పెద్ద ఆవిడ అయిపోయింది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతుంది. ఈ 10 ఏళ్ళ తర్వాత నువ్వు కావాలంటే అప్పుడు అమెరికా వెళ్ళు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళా, అడిగేవాళ్ళు ఉండరు. కానీ అమ్మ అనే వస్తువు నీకు మళ్ళీ మళ్ళీ దొరకంది కాబట్టి అమ్మ ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక ఆప్షన్ చూసుకుని ఇక్కడికి వచ్చేసి ఉంటే బెటర్. అది మన అభిప్రాయం, మన సెటిల్మెంట్ అది. కానీ మరి అబ్బాయి భావాలు ఎలా ఉంటాయో, అబ్బాయి పరిస్థితి ఏంటో మనకి తెలియదు. అంటే మాట్లాడుకుని కాంప్రమైజ్ అయ్యి అదే ఎవరో ఒకరు అంటే ఈవిడ వెళ్ళలేదు, ఆవిడ ఏజ్ కూడా అలాంటిది, పెద్ద వయసు ఆవిడ కాబట్టి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్, అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళిపోతే ఆవిడ ఏం చేయలేదు, అంచేత ఈవిడ వెళ్ళే సమస్యే లేదు. ఆ అబ్బాయి వెనక్కి రావాల్సిందే. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు, మనం అక్కడ అంత కష్టపడి ఎవరి కోసం అనే పరిస్థితికి వస్తుంది. అదే ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను ఖాళీగా కూర్చోమంటే కదా, పెద్ద చిన్న ఏదో ఒక జాబ్ ఇక్కడ చూసుకో. నువ్వు ఎంత సంపాదించి ఇప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటే ఏదో ఒక కంట్రీలో కొంత సంపాదించి ఉంటావు కదా, అది చాలా అనుకుని వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత వీళ్ళని చూసుకో, వీళ్ళ పని పూర్తయిన తర్వాత కావాలంటే మళ్ళీ పెడతావో, ఇక్కడే ఉండాలనిపిస్తే ఉంటావో, నీ ఇష్టం. కానీ కొడుకుగా నీ బాధ్యత అనేది ఉంది తల్లి పట్ల. నీ హక్కులు, ఆస్తిలో హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయి. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నీకుంది. నీ బాధ్యత నువ్వు విస్మరించకూడదు కదా. మాకు ఇక్కడ అంత వసతులు లేవు, అక్కడ లేవనే మేము అక్కడికి వచ్చాము, ఇండియాలో లేవనే వచ్చాము. అన్నీ కరెక్టే, ఇక్కడ వసతులు లేవు, అంత జీతాలు లేవు, అన్నీ కరెక్టే. కానీ ఇది నీ దేశం, ఇది నీ భాష, ఇది నీ మాతృభూమి, దాన్ని మర్చిపోకూడదు. పూర్వం అదేదో పద్యం ఉంది, నాకు సరిగా గుర్తురావట్లేదు అది. మన దేశాన్ని మించిన దేశం ఎక్కడా లేదు, మన భాషను మించిన భాష ఎక్కడా లేదు, మన సాంప్రదాయాన్ని మించిన సాంప్రదాయం ఎక్కడా లేదు అని. అంచేత నీ దేశం ముఖ్యం, నీ తల్లి ముఖ్యం, నీ భాష ముఖ్యం. అంటే వెళ్ళండి, కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా తిరిగి రండి, వెళ్ళండి. ఏదో ఇక వీళ్ళు పెద్ద వయసు వచ్చేసి బాబు మేము వెళ్ళలేము ఉండలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు ముందు ప్రయారిటీ పేరెంట్స్కి ఇవ్వాలి. అది మర్చిపోకూడదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో అప్పట్లో నేర్పారు. ఇప్పుడు ఎవరు నేర్పట్లా. మమ్మీ మమ్మీ మోడర్న్ బ్రెడ్ అని తప్ప అమ్మాని పిలవడే మానేసి అందరూ మమ్మీ అని పిలుస్తున్నారు. అంచేత అవన్నీ తెలీదు. ఆ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తెలుగు తెలీదు. మాతృమూర్తి అంటే అందరికంటే ప్రయారిటీ ఆవిడకే ఉన్నది అన్నది తెలీదు. ఈ సెంటిమెంట్స్ కూడా లేవమ్మా. ఇప్పుడు అబ్బాయి కనీసం బాధపడ్డాడు, ఇప్పుడు నేనేం చేయాలి, మా అమ్మని చూడాలనున్నా రాలేకపోతున్నాను. చాలామంది అలా కూడా ఉండట్లా. చచ్చిపోతే ఓల్డేజ్ హోమ్లో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే, అంటే అందరినీ నేను తప్పు పట్టడం లేదు, అలా చేసేవాళ్ళు. మా అమ్మ చచ్చిపోతే ఆ ఘనంగా డబ్బులు పంపిస్తాము, దహన సంస్కారాలు మీరే చేసి ఒక వీడియో తీసి మాకు పంపించారు. నేను అదే అడగబోతున్నానమ్మా. ఒక ఆయన మొన్న ఎక్కడో ఒక కేసు చూసాను నేను, అది నాకు వచ్చేది అవ్వదు కాబట్టి మీరే అవి కూడా కానించేయండి అని మెసేజ్ చేశాడు. అంటే మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం మామూలుగా మనుషులందరూ కూడా ఇంతకు ముందు మనకి ఒక కొడుకు పుట్టాడు మోక్షానికి దారి, ఇట్లాంటివి చాలా విన్నాను నేను. బిడ్డలు పుట్టారు, వీళ్ళే మనల్ని తలకరువు పెట్టే వాళ్ళు దొరికారు, అట్లా మాట్లాడతారు కదా తల్లిదండ్రులు. కానీ అంత చేంజ్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ఎక్కడైనా పోని అయిపోయింది నాకు అది ఒక, అంటే మనము అవతలతో ఉన్నట్టు ఎందుకుంటున్నాము, మనకి అవసరం తీరిపోగానే వాళ్ళు మనకు అక్కర్లేదు అనుకోవడానికి తల్లిదండ్రులు కదా. అంత చేంజ్ ఎందుకు వచ్చింది అనేది లేకపోవటం. అంత లైఫ్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఎంత మెకానికల్గా ఉంటుంది. అక్కడ కూడా ఒక ఏజ్ వచ్చేప్పటికి పిల్లలు ఇంట్లోంచి పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు టీనేజ్ వచ్చేటప్పటికే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళదే బాధ్యత. పేరెంట్స్ చూసే చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఓల్డేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతారు. అక్కడ ఆ కల్చర్ మన ఇండియాలో కూడా వచ్చింది. అదే కల్చర్ మన ఇండియాలో కూడా వచ్చింది. అంటే ఎప్పుడైనా సెలవులు ఉంటే పిల్లలు వెళ్ళి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి విజిట్ చేస్తారు, చూసి వస్తారు. అంతకు మించిన ఎమోషనల్ రిలేషన్ అనేది లేదు.
మన అదేంటిది మన పురాణాల్లో ఇది వరకు చదివాము, శ్రవణకుమార్ అనే అతను తన మన కాడిలో రెండు పక్కల తల్లిని తండ్రిని పెట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్ళాడని. అంటే అలాంటి చరిత్ర కలిగిన దేశం భారతదేశం. అంటే అలాంటి ఎమోషనల్ రిలేషన్స్, అలాంటి సెంటిమెంట్స్, అలాంటి భావబంధాలు, ఆ బాధ్యతలు ఉన్న దేశం ఇది. అక్కడేమీ లేవు. కాదంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతారు, పిల్లల ఏజ్ రాగానే వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతారు. అక్కడ అటాచ్మెంట్స్ తక్కువ. అటాచ్మెంట్స్ ఉన్నాయి కానీ ఎంత అటాచ్డ్ అంత డిటాచ్డ్ కూడా. మనకి అటాచ్మెంట్స్ ఎక్కువ. మనకి విలువలు నేర్పించేది మన తండ్రులే కదా. ఇప్పుడు నేర్పించట్లేదుగా. నేర్పించాక వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదమ్మా, అవి కొన్ని గుర్తుండాలి కదా. అవి ఎందుకు మిస్ అయిపోతున్నాం మనం అట్లా? ఎందుకంటే అక్కడ కంఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. నేను మా చిన్నబ్బాయి ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళాం. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చిన్నప్పుడు తనతో ఇంజనీరింగ్ ఏదో చదువుకున్న ఫ్రెండ్ ఎవరో అక్కడ ఉన్నాడంటే అబ్బాయిని కలవడానికి వెళ్ళాం. అబ్బాయి ఘనంగా ఆయన ఇల్లు, ఆయన ఫర్నిచరు, ఆయన వాళ్ళ ఆవిడకి ఆయన కొన్న డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ చూపిస్తున్నాడు. మా అబ్బాయికి చిరాకేసింది. చూపించచ్చు కానీ నీకంత స్వోత్కర్ష పనికిరాదు కదా, అడిగితే చెప్పు కదా అని మా అబ్బాయిని కూడా అన్నాడు. ఎందుకురా ఆ దిక్కుమాలి కంట్రీలో ఏం చూస్తావు, నువ్వు కూడా హాయిగా ఆస్ట్రేలియా వచ్చేసాయి, ఇక్కడ జాబ్ చూసుకో, ఇక్కడ చూడు నేను ఎంత సంపాదించాను, ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంత పెద్ద విల్లా ఉందో, ఎంత పెద్ద వైభోగం ఉందో నాకు అని చెప్పాడు. అనేప్పటికీ మా అబ్బాయికి కోపం వచ్చేసింది. దిక్కుమాలిన దేశం అని అన్నాడు కదా, ఏ దిక్కుమాలిన దేశం అని నువ్వు అనుకుంటున్నావో అది నా దేశం. నేను నా దేశంలోనే ఉంటాను. పచ్చరన్నం తిన్నా నా ఇంట్లోనే తింటాను. అడుక్కుని 60 కూరలు తినే కంటే పచ్చరన్నం తిన్నా నాదే అన్న తృప్తి ఉంది. నీ బ్రతుకులో ఏముంది, నువ్వు డబ్బు సంపాదించావు కరెక్టే కాదంటలా, కానీ ఏం చేసుకుంటావు, ఎంతవరకు సంపాదిస్తావు, దాన్ని ఎంతవరకు నువ్వు ఆనందిస్తావు. నేను ఎక్కడికి నా దేశం వదిలిపెట్టిన. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా ఇటు ఇండియాలోనే ఉన్నారు, ఒక్కళ్ళు ఫారెన్ వెళ్ళాల. వెళ్ళిన అఫీషియల్ పర్పస్కి నెల 2 నెలలు ఆ పని చూసుకుంటారు, వచ్చేస్తారు. నాకు కూడా అది ఉంటుంది అనమాట, కుతూహలం అంటారు కదా, అవతల ఏం జరిగిపోతుంది అవతల దేశాల్లోని, అది కొంచెం ఉంటది. కానీ నేను కూడా వెళ్ళలేను అనుకుంటా. అంటే కంప్లీట్ గా వెళ్ళడం వేరు, కొద్ది రోజులు ఉండి రావటం వేరు. వెళ్ళడం అనేది ఒక పర్పస్తో వెళ్తారు కొంతమంది, అక్కడే సెటిల్ అయిపోవాలి, ఆ స్టైలు, ఆ హోదా, ఇవన్నీ ఆ కంఫర్ట్స్ అవన్నీ కావాలి అని వెళ్ళేవాళ్ళు వేరు. ఏదో ఉద్యోగరీత్యానో 2 ఏళ్ళు సంపాదించుకుని వద్దామనో వెళ్ళేవాళ్ళు వేరు. అంచేత ఎంత సంపాదించుకున్నా, ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని ఒక పద్యం ఉండేది చిన్నప్పుడు. నాకు కూడా వచ్చు. నీకు కూడా వచ్చా? అబ్బో. అంచేత అది నీ తల్లి, నీ మాతృదేశం, నీ మాతృదేవత, వీళ్ళిద్దరినీ మర్చిపోకూడదు. కన్న తల్లిని, ఉన్న దేశాన్ని, రెండింటినీ మర్చిపోకూడదు. ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత నీ ఉద్యోగమను, సంపాదనను, ఏదైనా అను. కానీ ఈవిడ చచ్చిపోయే ముందు కొడుకుని తలుచుకుంటూ 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 చచ్చిపోతే ఆ తర్వాత నీకు ఎంత బాధ అనిపిస్తుంది. డబ్బులున్నా ఏం చేసుకుంటావు? నేను ఎక్కడో టీవీలోనే ఒక ప్రోగ్రాం చూశాను. అంటే కమర్షియల్గా ఇలా ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో ఉండిపోయిన వాళ్ళకి చచ్చిపోతే దహన సంస్కారాలు చేసే ఒక సంస్థ. అవును, చూశాను కూడా. అందులో అది అప్లికేషన్ ఫిలప్ చేసి అప్పుడు అడుగుతుంది, బూడిద మీకు పంపించాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్లైట్లో పంపించాలి కదా వాళ్ళు. తర్వాత ఫ్లవర్స్, ఇండియన్ ఫ్లవర్స్ సరిపోతాయా, ఫారెన్ ఫ్లవర్స్ కావాలా? మా అమ్మకి ఫారెన్ ఫ్లవర్సే ఇవ్వండి. ఫారెన్ ఫ్లవర్స్ అంటే గ్రేట్ కదా మరి ఇండియన్ ఫ్లవర్స్ కంటే. అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండియాకి ఫారెన్కి కంపారిజన్ అని అప్లికేషన్ చెప్తాడు. మీరు చేసేసి బూడిదని ఏం చేసుకుంటా ఉంటుంది వాడు పెళ్ళం. అది బూడిద మనం ఏం చేసుకుంటామండి, అమెరికాలో ఎక్కడ పెట్టుకుంటాం ఆ బూడిద అంటది. బూడిద అక్కర్లేదమ్మా అంటాడు. కానీ అదే బూడిదకి ఇండియాలో ఎంత ప్రత్యేకత ఉంది. దాన్ని పెట్టి వాసన గట్టి కుండలో పెట్టి దాచి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ మన నదుల్లో కలుపుతారు, నదుల్లో కలుపుతారు. మరి అంత ప్రత్యేకత ఉంది. అది ఒట్టి బూడిదలో వాళ్ళకి కనిపించింది. అదే భారతదేశంలో అదే బూడిదకి అంత విలువ ఉంది. చచ్చిపోయాక ఏం చేస్తాం అని అనుకుంటారు. కానీ మనిషి చచ్చిపోయినా కూడా వాళ్ళ బాపత జ్ఞాపకాలు చిరంజీవిలాగా మైండ్లో ఉండిపోతాయి కదా. దానికి అది ఎప్పటికీ పోవవి. అంచేత ఆ చచ్చిపోయిన బూడిదకి కూడా అంత విలువ ఉంది. ఫారెన్ కంట్రీస్లో మ్యారేజ్ బూడిదకి విలువ లేదు. అక్కడ అసలు ఎలక్ట్రిక్ మిషన్ తోటి ఈ కొరువు పెట్టడాలు, ఈ సింగినాదాలు ఇవన్నీ ఉండవు కదా. అక్కడ తోసి పడేస్తారు, అయిపోయింది అంతే. అంటే మనిషికి ఇంకా మిగతావన్నీ పక్కన పెడితే అసలు మనిషికి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వడం లేదు. మనిషికి మనిషిగా చూడటం లేదు, మనిషికి ఇవ్వాల్సిన విలువ లేదు, సెంటిమెంట్స్ లేవు, ఎమోషన్స్ లేవు. కొంతమందిలో ఉన్నాయి, లేవని పూర్తిగా లేవని నేను అన్ను, కరెక్టే. కొంతమందిలో ఉన్నాయి, కానీ రాను రాను అది తగ్గుతూ వస్తున్నాయి.
90 మందికి ఉంటే ఇది వరకు 80, 70, 60, 50 అలాగా. ఇప్పటి జనరేషన్కి అయితే అసలు ఇంకా తగ్గిపోయాయి. ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులను ఇలా చూసుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళని ఎలా చూసుకుంటారు అనుకుంటున్నారు వీళ్ళు? తాత మనోడని ఒక సినిమా ఉంది. అందులో వాడు వాళ్ళ నాన్న బతికుండగానే వాడు గొయ్యి తీస్తున్నాడు, తండ్రిని గొయ్యి తీసుకెళ్ళడానికి. వాడి కొడుకు 4-5 ఏళ్ల పిల్లాడు చిన్న పుల్ల తీసుకుని వాడు కూడా తవ్వుతున్నాడు. ఆటుంది ఎందుకురా ఈ గొయ్య అని అడిగితే, ఇప్పుడు తాతకి నువ్వు కప్పెట్టినట్టే రేపొద్దు నిన్ను కప్పెట్టడానికి ఒక గొయ్య కావాలి కదా అంటాడు. అసలు దురదృష్టం ఏంటంటే యంగ్ జనరేషన్ మనకి కూడా ఇంకొక 10 ఏళ్లకో 25 ఏళ్లకో వార్ధక్యం వస్తుంది, మనం ముసలాళ్ళం అవుతాం అన్న సంగతి మర్చిపోతున్నారు అనుకుంటా. మర్చిపోతున్నారో నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు, కానీ పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు ఏదైనా. వీళ్ళ పేరెంట్స్ని చూస్తే రేపొద్దున మనం కూడా మన పేరెంట్స్ని చూడాలి అన్న బాధ్యత గుర్తొస్తుంది. మనమే మన పేరెంట్స్ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేసి నిర్లక్ష్యం ఏం ఆలోచిస్తున్నారమ్మా అంటే, మనం అయిపోయింది పేరెంట్స్ అయిపోయింది అనుకోవడం కాదు కదా, తర్వాత జనరేషన్ మళ్ళీ వీళ్ళని చూసుకోవాలి కదా. అప్పుడు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు వీళ్ళ పిల్లలకి? వీళ్ళు అలా పోయినా పర్లేదా వీళ్ళకి అంటే అని అంటారు ప్రస్తుతం. మమ్మల్ని వాళ్ళు ఏం చూడక్కర్లేదు, మేము ఓల్డేజ్ హోమ్కే పోతామంటారు. వీళ్ళు చూడమన్నా పిల్లలు చూడరు ఎలాగో. ఇప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు, మేము ఎలాగో ఓల్డేజ్ హోమ్కి పోయేవాళ్ళమే, మా పిల్లలు మమ్మల్ని చూడరు అని. అలాంటప్పుడు మేము మాత్రం ఇంత కష్టపడి వాళ్ళని చూసి మేము పిల్లలకి నేర్పించేది ఉంది. వాళ్ళ జీవితాలు వాళ్ళవే, మా జీవితాలు మనవే. ఎన్ని చూస్తుంటాము, అత్తని కొట్టిన కోడలు, బయటికి గంటేసిన కొడుకు, ఇలా రకరకాలు. అత్త ఒకింటి కోడలేని ఒకప్పుడు నువ్వు కూడా కోడలువి. అలాగే కోడలు కూడా ఒకప్పుడు అదేంటి అత్తగారింటికి వచ్చినప్పుడు కోడల్లా వచ్చింది, కానీ కొన్నాళ్ళకి నువ్వు అత్తగారు అవుతావు, నీకు వార్ధక్యం వస్తుంది, నీకు ముసలితనం వస్తుంది. నీ కోడలు నిన్ను గెంటేస్తే నువ్వెంత బాధపడతావు? విలువలు లేవు, ఎమోషనల్ రిలేషన్స్ లేవు. మెయిన్లీ ఏ బంధాలకి అనుబంధాలకి ఆత్మీయతకి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందో అది రోజు రోజుకి దిగజారిపోతుంది. అంటే అమెరికన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, అక్కడ ఎమోషన్స్ లేవు, ఇక్కడ ఉండవు. అక్కడ కల్చర్, ఇక్కడ కల్చర్. ఇప్పుడు ఈ విడాకులు కానీ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన కల్చర్, మన దేశంలో లేనివే కదా. అవన్నీ మనం అడాప్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఈ అమ్మ డైరీలో ఆమె అదే కోరుకుంటది, అయితే పిల్లోడు నాతో ఉంటేనే బాగుంటది, వెనక్కి వచ్చేస్తేనే బాగుంటుంది, నేను ఎలాగో పోలేను, ఆయనే వచ్చేస్తే బాగుంటుంది అని కోరుకుంటది. కరెక్ట్. అది అంటే ఇప్పుడు ఆవిడ వస్తే బాగుంటుంది అని అనుకున్నా ఆవిడ ఇమ్మడం లేదు, అది కూడా చూసుకోవాలి. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, ఆవిడ ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి కొత్తగా ఏ లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడుతుంది వాళ్ళతో. ఆయన 50 ఏళ్ళకి అడ్జస్ట్ అవ్వలేకపోతే 70 ఏళ్ళకి ఎట్లా అడ్జస్ట్ అవుతుంది? కరెక్ట్. అంచేత పెద్దవాళ్లకు మనము ఆ వాల్యూస్ని మనం ఇవ్వాలి, వాళ్ళకి ఆ పెద్దరికానికి వాల్యూ ఇవ్వాలి. వాళ్ళు ఉన్ననాళ్ళు ఉంటారు, ఉన్ననాళ్ళు వాళ్ళు చివరి రోజుల్లో సంతోషంగా ఉంటే చాలు కదా అని. మా నాన్నగారు మా పిల్లలకి చెప్పారు, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ నేను పోయే ముందు మాత్రం రండి. నేను అయ్యో అమెరికాలో ఉన్నాను, నేను రాలేను అనే మాట నాకు వద్దు. మీరు ఇండియాలో ఉండాలంటే ఉండండి, వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ నేను చచ్చిపోయే క్షణంలో మీరు నా దగ్గరే ఉండాలి. అది ఆయన కోరిక. ఎవరు చాలా ఫార్వర్డ్ గా ఆలోచించారు. వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ చివరి క్షణాల్లో మాత్రం మేము రాలేకపోతున్నాము అనే మెసేజ్లు నాకు వద్దు, మీరు మాత్రం ఇక్కడే ఉండాలి. అలాగా ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి పిల్లలకి అర్థం కావట్లా వాళ్ళ ఎమోషన్స్ ఏమిటి, వాళ్ళకి ఎందుకు విలువ ఇవ్వాలనేది. ఎంతమంది గ్రాండ్ పేరెంట్స్ని గ్రాండ్ చిల్డ్రన్ చూడగలుగుతున్నారు? అక్కడెక్కడో ఏదో కంపోజిషన్ రాయమంటే గ్రాండ్ పేరెంట్స్ గురించి వాళ్ళు వేస్ట్ ఫెలోస్, ఇంట్లో వాళ్ళు ఉండరు, ఎప్పుడు రైల్వే స్టేషన్లోనే కలుస్తాం మేము వాళ్ళని. అంటే రైలు దిగి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడో ఎక్కించేటప్పుడో తప్ప వాళ్ళని ఇంటికి తీసుకురారు. అదే కదా. అమ్మమ్మ ఒట్టి వేస్ట్ ఫెయిలో, తాతయ్య ఓల్డేజీ, ఆయన ఎప్పుడు ఇలా వణుక్కుంటూ కళ్ళజోడు ఎత్తుకుంటూ ఉంటాడు అని ఏంటేంటో రాసుకొస్తాడు. అంతే, వాళ్ళ ఎఫెక్షన్ వీళ్ళకి అర్థం కాదు కదా. సో విలువలు మార్చుకోవాలి అందరం, కొంచెం సెట్. విలువలు అనేవి ఎప్పుడు కూడా వాటి వాల్యూ పోకూడదమ్మా. ఆ విలువలు అనే దానికి ఎప్పటికప్పుడు కొంచెం మార్చుకుంటూ ఉండాలి. ఒకవేళ మన మనసు సైడ్ ట్రాక్ పడుతుంటే దాన్ని బలవంతంగానే మనం కంట్రోల్కి తెచ్చుకోవాలి. పెద్దవాళ్ళకి ప్రయారిటీ ఎప్పుడూ ఉండాలి. చివరి రోజుల్లో వాళ్ళు ప్రశాంతంగా చచ్చిపోవాలి, కానీ నా పిల్లాడిని ఆఖరి రోజున నేను చూడలేదు, అయ్యో నాకు కొడుకుని కళ్ళతో చూసుకోలేకపోయాను, కొడుకు అంటూ చచ్చిపోకూడదు కదా వాళ్ళు ఉండి కూడా. అది బాధాకరం. సరే అమ్మా, అయితే నేనైతే ఆయన ఇది ఎపిసోడ్ చూడాలి, చూసి ఆయన కొంచెం వెనక్కి వచ్చే ప్రయత్నాలు చేయాలి. అవ్వదు అంటే కుదరదు, ఏదైనా చేసుకోవచ్చు కదా. అలా ఎంత సంపాదించినా తల్లి ప్రాణం తిరిగి రాదు, అది మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నేను 100 కోట్లు సంపాదించి వచ్చానమ్మంటే అమ్మ లేకుండా అమ్మ ఫోటోకి దండేసి ఏం చేసుకుంటావు? ఫారెన్ ఫ్లవర్స్ పెట్టినా ఏమీ ఉపయోగం లేదు. సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.